వీళ్ళ కమినేపంతి తెలియదా భారత్కి? ఒక్కోడేమో శత్రువుకి డైరెక్ట్గా ఆర్మ్స్ సప్లై చేస్తాడు, ఇంకొకడేమో నీకు హెల్ప్ చేస్తున్నట్టు వాన్ ఎయిర్ ఫోర్స్ని మళ్ళీ గట్టిగా చేస్తూ ఉంటాడు. ఎవడు నమ్మేది పాట ఉంటుంది కదా, ఆగేదెట్టాగా అలాగని నమ్మేదెట్టాగా. అమెరికా చెప్పవే, చైనా చెప్పవే, భారత్ ముందా నీ కుప్పిగంతులు అని అన్నట్టు ఉన్నది. సో ఎవరిని నమ్ముదాం? చైనా ఏం చేస్తుంది తెలుసా? భారత్తో దగ్గరకు వచ్చి మనం మళ్ళా మన బిజినెస్ స్టార్ట్ చేసుకుందాం, మన ఫ్లైట్ స్టార్ట్ చేసుకుందాం, మన బిజినెస్ ట్రేడ్ స్టార్ట్ చేసుకుందాం, ఇన్వెస్ట్మెంట్లు కూడా మళ్ళీ ఇరు పక్షాలలో మనం స్టార్ట్ చేద్దాం అని చెప్తుంది. మోదీ గారు జింగ్పింగ్ని కలుస్తారు, జింగ్పింగ్ మీటింగ్ అవుతుంది, దాని తర్వాత పత్రికలలో పెద్దగా రాస్తారు, ఎక్సెట్రా జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే భారత్ చైనా మధ్యలో మళ్ళీ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే చరిత్ర మనకు ఒకటి నేర్పింది, ఏందనంటే చైనా నువ్వు అనుకున్నప్పుడు నిన్ను అటాక్ చేయదు. నువ్వు ఎప్పుడైతే రిలాక్స్ అవుతావు చూడు, అప్పుడు చైనా నిన్ను అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు జర యుఎస్ఏ పెంటగాన్ కాడికి వద్దాం. పెంటగాన్ కాడికి వచ్చి యుఎస్ఏ ఏమంటుంది అంటే, చైనా నీ అరుణాచల్ ప్రదేశ్ మీద కన్నేసింది, అరుణాచల్ ప్రదేశ్ని ఎట్లనైనా తీసుకోనికి ప్రయత్నం చేస్తుంది, దానికి కోసం అది ఏడుదాకరైనా పోనీకి ప్రయత్నం చేస్తుందని చెప్పి ఒక మిత్రుడిలాగా భారత్కి సూచనలు ఇస్తుంటుంది, సజెషన్లు ఇస్తుంటుంది పెంటగాన్ నుంచి అమెరికా వాడు మనకెందుకు ఫస్ట్ సజెషన్లు ఇస్తున్నాడు? యుఎస్ఏ మనకు బెస్ట్ ఫ్రెండ్ లాగా కనబడుతుంది. కాకపోతే ఇదే అమెరికా పాకిస్తాన్కి F-16లు సప్లై చేస్తుంది, ఇంకా $649 మిలియన్ ప్యాకేజ్ IMF నుంచి ఈయనకి ప్రయత్నం చేస్తుంది. చైనా పాకిస్తాన్కి మళ్ళీ మద్దతు తెలుపుతుంది. అంటే ఇప్పుడు ఇందులో సూపర్ పవర్ ఎవడు మీ దృష్టిలా? చైనానా, అమెరికానా? నా దృష్టిలా నా భారత్. ఎందుకంటే ఇద్దరు సూపర్ పవర్లు భారత్ని గెలుచుకోనికి ప్రయత్నం చేస్తారు, లేదా భారత్ ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు.